శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ నెల అంటే ఆశ్వయుజ మాసం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఈ మాస విశేషాలు ఏమిటి? ధనుస్సు అంటే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా 6వ స్థానంలో సంచారం చేస్తున్న బృహస్పతి కొంత ఇబ్బందికరమైనటువంటివి, అలాగే కొంత మంచి ఫలితాలు రెండు కూడా ఇస్తున్నాడు. తృతీయ స్థానంలో కుంభంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్చరుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. బుద్ధిబలం అనుకూలిస్తుంది, ఆరోగ్యంతో పాటు సుఖ సంతోషాలు కూడా సిద్ధిస్తాయి. చతుర్థ స్థానంలో మీనంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అన్ని విషయాల్లో కూడా సంయమనం పాటించడం మంచిది. దశమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు కన్యలో కొంత చేపట్టినటువంటి పనుల్లో విజయాలను కూడా ఇవ్వవచ్చు. అంటే దాదాపుగా గ్రహ సంచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి అదృష్ట యోగం అనేటువంటిది ఈ అక్టోబర్ నెల అంటే ఆశ్వీజ మాసంలో కూడా అదృష్టయోగం అనేటువంటిది 80% వరకు కూడా ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ మాసమంతా రవి, బుధ, శుక్ర, శనులు 4 గ్రహాలు కూడా శుభంగా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కొన్ని సౌకర్యములు ఏర్పడతాయి, కొన్ని సౌకర్యాలను అనుభవిస్తారు. విద్యార్థులు కొంత విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నములు ముమ్మరంగా చేస్తారు. గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఏ అడుగు వేసినా మీకు పెద్దగా ఇబ్బంది లేదు. ప్రలోభాలకు లొంగిపోకుండగా, ప్రశంసలకు లొంగిపోకుండగా, కొంత పొగడ్తలకు బానిస కాకుండగా చిత్తశుద్ధితో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తే నిరుద్యోగులకు ఉద్యోగము, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు ఈ రెండు కూడా సిద్ధిస్తాయి. అప్పుడప్పుడు ఆలోచనలు అనేటువంటివి సక్రమంగా రాకపోతే మీకు శ్రేయోభిలాషులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు, అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు కూడా పాటించండి. కొంత అక్టోబర్ నెల 12వ తేదీ నుంచి ఖర్చులు అధికంగా అవుతాయి. రావలసిన ధనం కూడా సమయానికి అందకపోవచ్చు. అయితే ఇవి తాత్కాలికమైనటువంటి చిక్కులు, ఇవి శాశ్వతంగా ఉండేటువంటివి కాదు. కాబట్టి తొందరగా నిరుత్సాహాన్ని పొంది అనవసరంగా ఇబ్బంది పడకండి. కొంత కృషి త్వరలో ఫలిస్తుంది. స్థిర చరాస్తుల విషయంలో కూడా మెలకువతో ఉండటం అనేటువంటిది కూడా మంచిది. ఇక ఆర్థికంగా చిన్న తరహా ప్రయోజనములైతే ఉంటాయి. మధ్యవర్తిత్వాలకు, కొంత హామీలకు దూరంగా ఉండండి. నూతన పెట్టుబడులు ఎప్పుడు కూడా వద్దు. అనవసర ప్రయాణాలను నివారించండి. మొహమాటాలతో కొంత కార్యక్రమాల్లో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొహమాటాలతో చాలా సమస్యలు అనేటువంటివి కూడా మీకు రావచ్చు. శుభకార్యాల్లో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొంటారు. బంధుమిత్రులతో అక్టోబర్ నెల చివరి వరకు కూడా కొంత ఆనందంగా గడుపుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే ఆస్కారం కూడా చాలా వరకు కూడా ఉంది. అలాగే విద్యార్థుల కొంత ప్రయత్నాలు, అంటే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి అక్టోబర్ నెల 2వ వారం నుంచి కూడా 3వ వారం మధ్యలో కూడా ఈ పనులు అనేటువంటివి సాఫీగా పూర్తవుతాయి. సంఘంలో రాజకీయ నాయకులకు గౌరవ మర్యాదలకు లోటు రాదు. భూ సంబంధమైనటువంటి వివాదాల యందు తలదూర్చకండి.
ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కొంత మీకు సన్నిహితుల దగ్గర మీరు తెలుసుకుంటారు. వాహన యోగము, వ్యాపారాలు, కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం కూడా చాలా వరకు కూడా మంచిది. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా సంతోషకరమైనటువంటి విషయాలైతే ఇప్పుడు తెలుస్తాయి. కొంత ఈ రాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల కొంత సన్మానాలు, ప్రశంసలు మొదలైనటువంటివి కూడా పొందవచ్చు. కొన్ని విషయాలలో కూడా దూర ప్రయాణాలు అనేటువంటివి కూడా చేయవలసి వస్తుంది. శ్రమాధిక్యత కొంత ఉంటుంది. అనవసర ప్రయాణాలను నివారించండి. అనారోగ్య లక్షణాలు కూడా కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి అనారోగ్యం ఏదైతే ఉందో ఆ అనారోగ్యాన్ని దూరం చేసుకునేటువంటి కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండటం అనేటువంటిది కూడా చాలా మంచి సూచన. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగములైతే సిద్ధిస్తాయి తప్పకుండా. ఇక ధనుస్సు రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్టయితే కొంత కుజుడు, బుధుడు ఈ మాసంలో అనుకూలంగా లేరు. కాబట్టి కుజుడికి సంబంధించి లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణాదులు అంటే మంగళవారం నాడు ప్రతి 4 మంగళవారాలు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం, పంచరత్న స్తోత్రము ఈ 2 స్తోత్రాలు చేయండి. అప్పులు అధికంగా ఉన్నటువంటి వారు రుణ విమోచన లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం కూడా చెయ్యండి. అలాగే గురువారం నాడు దత్తాత్రేయ వజ్రకవచము, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణాలు కనుక చేస్తే అనుకూలంగా ఉంటుంది. కొంత ఈ మాసాంతంలో ఏదైనా దత్తక్షేత్ర దర్శనం చేయటం వల్ల కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. అలాగే ఈ మాసంలో దుర్గాష్టమి, లలితా పంచమి, నవరాత్రముల యందు కూడా ప్రతిరోజు లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కొంత మంచి ఫలితాలను కూడా పొందుతారు. ఇవి చేయవలసినటువంటి పరిహారములు. ఇక ధనుస్సు రాశి వారికి ఒక చిన్న విజ్ఞప్తి. ఎవరైతే మీ పేర్లతో ఈ శరన్నవరాత్రముల యందు చండీపారాయణం కానీ చండీ హోమాదులు కానీ జరిపించుకోవాలి అనుకుంటున్నారో మా స్వధర్మ గోక్షేత్రంలో మహర్నవమి రోజు జరిగేటువంటి చండీ కార్యక్రమంలో, ప్రతిరోజు జరిగేటువంటి నవచండీ పారాయణంలో మీ గోత్రనామాలు చెప్పించుకోవాలి అని అనుకున్నటువంటి వారు ఈ కింది నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. అలాగే మీ ఇంటికే ప్రసాదం అనేటువంటిది పంపించడం జరుగుతుంది కొరియర్ ద్వారా. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి అయినటువంటి లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహాన్ని పొందండి. తప్పకుండా ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఆ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని కోరుకుంటూ, ఎవరైతే వ్యక్తిగత జాతకాలు నాతో చెప్పించుకోవాలనుకుంటున్నారో వారు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. జన్మపత్రికలు, జాతక చక్రాలు కూడా స్వయంగా చేతితో వేయబడును. కాబట్టి వాటికి వివరాలు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోండి. ఇంకా ఏమైనా మీకు కావలసినటువంటివి ఉంటే కింద కామెంట్లలో మీకు కావలసినటువంటి సందేహాలు కానీ ఏమైనా ఉంటే పెడితే వాటిని నివారణ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.